విషయాలను ప్రపంచానికి తెలిసే విధంగా, ఎందుకంటే కేటీఆర్, హరీష్ రావు గత సంవత్సర కాలంలో అబద్ధాలు నిజం చేయాలని ఒక కార్యక్రమాన్ని ముందట పెట్టుకొని ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమాన్ని తీసుకెళ్తుంది. వాటన్నిటినీ చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించడంతో రోజు రోజుకి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి తెలుస్తుంది. నిన్న కొన్ని చాలా సోషల్ మీడియాలో వచ్చింది, కేటీఆర్ నన్ను అరెస్ట్ చేస్తే ప్రజలు సృష్టించాలా, అది చేయాలా, ఇది చేయాలా, మీ అందరు ఇల్లుగా పెట్టుకోవాలి, ఆదాయాలైతే మన కార్యకర్తలు చెప్పినట్టు వినబడ్డది. టీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నాము, మీ ఇల్లు కాకపోతే మీరే నష్టపోతారు, మీరు కేటీఆర్ మాటని ఇల్లుగా కొట్టుకోకూడదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. కాబట్టి ఇందులో ప్రధానంగా కొన్ని విషయాలు ఏంటంటే, ఈ ఫార్ములా ఈ రేసు వివరాలకు సంబంధించి కొన్ని విషయాలు మేము చెప్పదలుచుకున్నాం. వీటిని కాదనుకుంటే ఈ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిని చెప్పుకునే జీవన్ రెడ్డి కానీ, ఈ రాష్ట్రానికి మాజీ మంత్రి అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు కానీ మీరు చర్చకు రమ్మంటున్నాం. ఇంకాస్త తీర్థ కూడా చెప్తున్నాం, మేము సాక్ష్యాలతో సహా చెప్తున్నాం. ఇందులో సీజన్ 9 ఈ ఫార్ములా రేసులో, అదే వరుసలో ఫార్ములా 10 నిర్వహణకు ప్రభుత్వం చేసుకున్న అడ్డగోలు ఒప్పందాల పైన ఈరోజు కేటీఆర్ పైన కేసు బుక్ చేయడం జరిగింది. ఈ ఫార్ములా రేసు నిర్వహించడానికి ఈ రాష్ట్రంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కానీ, మంత్రిమండలి కానీ, చివరికి జిహెచ్ఎంసీ కానీ ఎలాంటి సంబంధం లేకుండా కేవలం పురపాలక శాఖ మంత్రిగా ఆయనకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలను వాడుకొని ఈ ఫార్ములా రేసును నిర్వహించడం జరిగింది. అప్పట్లో అన్ని పేపర్లలో చూసినాం మనం. ఈ ఫార్ములా రేస్ తోటి లెక్కలేనంత ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు, ఈ ఫార్ములా ఆ రూట్లో ఉన్నటువంటి ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అప్పుడు పూర్తిగా ప్రజలు ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి నమస్తే తెలంగాణ మినహా మిగతా పత్రికలలో, టీ న్యూస్ మినహా మిగతా ఛానళ్లలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి. కానీ దాని ద్వారా నష్టపోయిన కంపెనీలకు ఎలాంటి ఆమోదం లేకుండా 55,000 కోట్ల రూపాయలు చెల్లించిందనేది కేటీఆర్ పైన ఉన్నటువంటి 55 కోట్ల రూపాయలను అప్పనంగా చెల్లించిండు. అది జిహెచ్ఎంసీ అధికారుల పైన ఒత్తిడి తీసుకొని చెల్లించిందనేది ఏసీబీ పెట్టినటువంటి కేసు. కానీ ఈయన తప్పు చేసి నన్ను ఏసీబీ కేసు బుక్ చేస్తే ఇది అసెంబ్లీలో చర్చ జరగాల, ఇలా మేము అరిసి అలసిపోతాం, ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నాం. కాబట్టి దానికి సంబంధించి ఇంకా చాలా వివరాలను సీజన్ 9 నిర్వహణకు దాదాపు 200 కోట్లు ఖర్చు అయిందని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత వాళ్ళకి లాభాలు రాకపోవడంతో అప్పుడు ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో స్పాన్సర్ చేసిన కంపెనీలు ముందుకు రాలి. కానీ ఆ తర్వాత కేసీఆర్ ఒత్తిడి, అసలు ఇందులో ఉన్నది ఏంటంటే ప్రభుత్వము వాళ్ళతో చేసుకున్న ఒప్పందం ఏంటిది, కేవలం మధ్యవర్తి మాత్రమే, సదుపాయాలు అందించడానికి మాత్రమే ఈ ప్రభుత్వము వాళ్ళతో ఒప్పందం చేసుకున్నది. ఇక ఏదైతే సంస్థలు ఇది నిర్వహణ చేసిండ్రో వాళ్ళ నష్టాలకు కానీ లాభాలకు కానీ ఈ ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ సంస్థ నష్టపోయిందని తెలియగానే 55 కోట్ల రూపాయలను ప్రభుత్వ సొమ్మును, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణ పైన ఈరోజు ఆయన పైన కేసు బుక్ అయింది. దీన్ని ఎక్కడ నిరూపించుకోవాలా? ఏసీబీ దగ్గరికి వెళ్ళి ఇది తప్పు, ఇది నిజం అని ఏదైనా చెప్పుకొని ఆయన పక్కకి ప్రయత్నం చేయాలి. అంతేకాని అసెంబ్లీలో మాట్లాడదాం, అసెంబ్లీలో టీవీలు ఉంటాయి కాబట్టి అవి ముందట మేము ఏమైనా మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో ప్రజలు పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. కేసీఆర్ కుటుంబం చేసినటువంటి అవినీతి భాగవతం ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది.
వీటిని మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలు. వారిని ఒక్కొక్కరు నియంతలాగా ఇది మా ఆస్తి, మా తాతలు ముత్తాతలు సంపాదించిన తెలంగాణ సంబంధ మాదిరి పద్ధతిలో 10 సంవత్సరాల కాలాన్ని వెల్లయించిన కుటుంబం యొక్క భాగోతాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ప్రజలు దీన్ని సౌకర్యంతో స్వీకరించాల. రేపు అరెస్ట్ అయినా వాళ్ళు ఏంటంటే ముందు జాగ్రత్త, అరెస్ట్ అయితే అల్లరి చేయమని టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తుంది అంటే ముసుగలుపుతున్నారు. కానీ వాళ్ళు అరెస్ట్ అయి లోపల రాజమర్యాదలతో ఉంటాడు కేటీఆర్. ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు మీరు అరెస్ట్ అయితేనేమో మీరు ఇబ్బందులు గురవుతారు. కాబట్టి ప్రజలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు చెప్పుకొని మీరు కేటీఆర్ అనేటి వాడు మన స్వార్థం కోసం మీ పిల్లల భవిష్యత్తును ఖరాబ్ చేస్తారు. ఎవరు కూడా వాస్తవాలు గ్రహించమని సందర్భంగా తెలియజేస్తూ మిగతా విషయాలను కూడా మీకు ప్రశ్నలతో ఇవన్నీ కూడా మీకు మిగతా విషయాలు పంపిస్తాం. అదేవిధంగా ఊకదుంపుడు ఉపన్యాసాలు చెప్తున్నటువంటి హరీష్ రావు ఔటర్ రింగ్ రోడ్డు పైన గతంలోనే 600 కోట్లు సంవత్సరం వచ్చి ఔటర్ రింగ్ రోడ్ను అంటే 30 సంవత్సరాలు అంటే 18,000 కోట్లు వస్తున్నాయి మనకు. కానీ హరీష్ రావు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 7,300 చిల్లర కోట్లకు 30 సంవత్సరాలు ఏ విధంగా కట్టబెట్టుకునే చెప్పమంటే దీనికి ఎంక్వైరీ చేసుకోమన్నారు. ఖచ్చితంగా నిన్నటి రోజు ముఖ్యమంత్రి ధైర్యంగా చెప్పిండు, మీరు చెప్తున్నారు కాబట్టి ఎంక్వైరీ చేయడానికి సిద్ధమని. అయితే ప్రతిపక్షాలు ఇచ్చిన సలహాలు నేను ఎంక్వైరీ చేసిండు. అందులో కూడా కేటీఆర్, కేసీఆర్ ఇంకా ఏమైనా ఉంటే వాళ్ళందరూ కూడా రేపు ఊసలు లెక్క పెట్టడం ఖాయమని సందర్భంగా తెలియదు.